తను వస్తుంది. బా అవునా? మహమ్మద్ వెళ్ళిపోయావు ఏంటి ఈరోజు ఇంత త్వరగా వెళ్ళిపోయావు? లైవ్ పెట్టిన తర్వాత ఎలా ఉంది నీ ఛానల్? లైవ్ పెడితే మంచి గ్రోత్ ఉంటుంది సబ్స్క్రైబర్స్కి, అలాగే మేము పెట్టే వీడియోస్కి మంచిగానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ వేస్ట్ అంటున్నారు, అదే ఏం తెలియట్లేదు. ముందుకు వెళ్తుంటే ఏం జరుగుతుందో చూడాలి. షార్ట్స్ కదా పెట్టేది, షార్ట్స్ వల్ల మనకి త్వరగా వ్యూవర్స్ పెరగరు. 3 మిలియన్ వ్యూస్ కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి షార్ట్స్ పెడితే? అందుకే పెద్ద వీడియోస్ చేయడానికి చూస్తున్నాం, కానీ నాకు అవ్వడం లేదు ఇంట్లోని. ఏముంది, కుకింగ్లో పడ్డమే ఇంకా మళ్ళీ మనకి. లేడీస్కి అయితే బోల్డ్ ఉంటాయి టిప్స్ చెప్పచ్చు అది ఇది అని. ఇంకా మీరైతే మీరు చేసే వర్క్ని చూపించుకోవడమో, ఇలా లైవ్ వీడియోస్ చేసి పెట్టండి. పెద్ద వీడియోస్ చెయ్యాలి. మీకు ఇంకా మంచిగా టెంపుల్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోస్ చేసి రోజు చేసే పూజా విధానము, దేవుణ్ణి ఎలా అలంకరిస్తారు, ఇవన్నీ వీడియో తీసి పెట్టొచ్చు. మీరు ఒక 15 మినిట్స్ వీడియో అయినా చాలు, 10 మినిట్స్ అయినా చాలు. దేవుడి వీడియోలు అంటే చూస్తారు జనాలు. హోమ్ రెమెడీస్ అండ్ అక్కడ టూర్ వ్లాగ్స్ ఎక్స్ట్రా చెయ్యండి మ్యామ్. హోమ్ రెమెడీసే చెయ్యాలి. ఇక్కడ టూరిజం, ఇక్కడ టూర్ గురించి అంటే నేను బయటకు వెళ్ళను, ఈయనకంత టైం ఉండదు నన్ను తీసుకెళ్ళటానికి. తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా చేద్దామన్న, మొన్నే షాపింగ్కి వెళ్ళాము, అవన్నీ చూపించినా బాగుండు. అసలు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. సామాన్లు ఏమేమి కొన్నాము ఏంటి అని వ్లాగ్ చేద్దాం అనుకున్నా, అయితే ఎంత మంచి ఇది వదిలేసాను. చాట్ తిన్నాము, ఐస్ క్రీమ్ అంటున్నాను, కేక్ తిన్నాను. ఛానల్ గ్రో అవుతుందని అవన్నీ కూడా పెడితే బాగుండు కదా. బయటికి వెళ్ళినప్పుడుది అసలు మర్చిపోయినా నేను. ఏంటి ఇంత బుద్ధి లేని పని చేశాను. బీర్వా షోరూమ్, ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళాము, ఇవన్నీ కొనుక్కునే షోరూమ్కి వెళ్ళాము, బెడ్షీట్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు కదా ఇప్పుడు అందరూ. బయటికి వెళ్ళారంటే అదొక బ్లాగే, అది ఏం కొన్నా కానీ. ఇంత షాపింగ్ చేశానే, ఒక 15 మినిట్స్ అన్న వీడియో తీస్తే భలే ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తే అయిపోయేది. 10కి మరలా వ్లాగ్ పెడతారా? పెడతా. వ్లాగ్ కాదు బాబు, లైవ్ బాబు. షార్ట్స్ పెడితేనే బెటర్ అని యూట్యూబ్లో విన్నా. కరెక్టే మేడం. కిచెన్ టైలరింగ్ అయితే చాలా చేయొచ్చు, కానీ ఆధ్యాత్మిక అని పెట్టాను, అదే సమస్య. భక్తి ఛానల్స్కి కూడా చాలా ఉంది. సారీ, లైవ్ చూడండి, మీ దాంట్లో మీరు ఏం చెయ్యగలరు అనేది. ఎందుకంటే చాలా వీడియోస్ని చూసే కదా మనం కూడా నేర్చుకుంటూ ఉంటాము. సో మీరు కూడా చూడండి. నాకు 3 మంత్స్ పట్టింది 1K సబ్స్క్రైబర్స్ రావడానికి. మా వర వస్తుంది. 10కి లైవ్ పెట్టండి. నీ గోలేంట్రా బాబు? అమ్మాయి చిన్నపిల్ల ఇంటర్ చదువుతుందంటే అమ్మాయిని పట్టుకొని మా వర అని తినేస్తున్నాం. తను మిమ్మల్ని అడుగుతుంది. ఆల్ ఈజ్ వెల్ గారు వచ్చారా అండి అక్క అని. చాయ్